హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఏడ్చుకుంటూ తూడ్చుకుంటూ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హామీలు ఏవైతే కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో నెరవేర్చకపోతే బట్టలిప్పి కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో పాటు సోషల్ మీడియాతో వింగ్తో సమావేశమైన కేటీఆర్ మాట్లాడుతూ సోషల్ మీడియాని నమ్ముకొని మోదీ ప్రధాని అయ్యారని, అలాగే రేవంత్ రెడ్డి కూడా సీఎం అయ్యారని, నిజానికి కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తామనుకోలేదు, ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారు. అనుభవం లేదు కాబట్టి ఇప్పటి వరకు రైతు బంధు వేయలేదు, అలాగే రైతు భరోసా ప్రారంభించనని గుంపు మేస్త్రి దావోస్లో చెప్పారని, కోమటిరెడ్డి వెంకరెడ్డి రైతు బంధు పడట్లేదని చెప్పు తీసుకొని కొడతా అంటున్నారని. రైతు బంధు పడని వారు వీళ్ళని ఏ చెప్పుతో కొడతారో మీ ఇష్టం అని రైతులకు వదిలేశారు. మొన్న కాంగ్రెస్ ఓటు వేసిన వారు పశ్చాత్తాపడుతున్నట్లు ఊళ్ళల్లో రైతులు బాధపడుతున్నారు. ఇదేంరా నాయన, కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజుల్లో రైతు బంధు వస్తుంటే ఇదేం గుంపు మేస్త్రి పాలన రా నాయన, ఇప్పటి వరకు రైతు బంధు దిక్కే లేదని బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా అంటే రేవంత్ రెడ్డి ఏమన్నారు, గదేం పదవి గుంపు మేస్త్రి లెక్క, ఒకడు సున్నం కొడతాడు, ఒకడు సిమెంట్ చేస్తాడు, నేను గిట్టి అంటే అయిపోతుందని అన్నాడు. టూత్ పాలిష్ ఏమున్నదన్నాడు అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. లోక్సభ ఎన్నికల పేరుతో హామీలను అమలు వాయిదా వేయాలని కాంగ్రెస్ చేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. అలాగే ఎంపీ ఎన్నికల ముందే 6 గ్యారంటీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ ప్రజలు ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తప్పుడు కేసులలో అరెస్టులు భయపడొద్దని కార్పొరేటర్లకు కేటీఆర్ ధైర్యాన్నిచ్చారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిన దెబ్బ చిన్నదే. 119 నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తే మనల్ని ప్రజలు చీకొట్టలేదు, తీసి అవతల పారేయలేదు. 39 సీట్లు ప్రజలు ఇచ్చారని, 3వ వంతు సీట్లు ఇచ్చారని 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామంటే దీనికి కుంగిపోవద్దు, ప్రజలు మనుషులు తిరిగి గెలిపించుకుంటారని వివరణ ఇచ్చారు.